ఈ వీడియో ఏపీ పీజీ సెట్ 2025 సైకాలజీ సబ్జెక్ట్ రాసే వాళ్ళ కోసం మాత్రమే. అంటే ఈ నెల 12వ తేదీ మొదటి సెషన్లో మనకి సైకాలజీ సబ్జెక్ట్ ఎగ్జామ్ అనేది ఉంది 9 నుంచి 10:30 వరకు. ఇది సైకాలజీ సబ్జెక్ట్ సిలబస్ అనమాట. ఇందులో 11 చాప్టర్స్ ఉన్నాయి. ఈ చాప్టర్స్ యొక్క మెయిన్ హెడ్డింగ్ అబ్జర్వ్ చేయండి మీరు. లైక్ లెర్నింగ్, థింకింగ్ అలా ఉన్నాయి కదా, పక్కన మెమొరీ, ఇంకా సెన్సేషన్, పర్సెప్షన్, బయలాజికల్ బేసిస్ ఆఫ్ బిహేవియర్. ఈ సిలబస్ మీకు ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎలా చదవాలో తెలియదు, ఏ బుక్స్ చదవాలో తెలియదు. అసలు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ అంటే ChatGPT ఇలాంటిలో పర్ఫెక్ట్గా మీకు ఫుల్ డీటెయిల్ ఉండవు అనమాట. మీకు నేను చెప్పిన విధంగా మీరు చదివితే ఈ ఎగ్జామ్ పాస్ అవ్వడం చాలా ఈజీ అనమాట. మెయిన్ సిలబస్ ఎలా ఉంటుందో మీకు ఒక అవగాహన ఉండాలి, ప్యాటర్న్ తెలియాలి, క్వశ్చన్స్ లెవెల్ తెలియాలి, ఏ క్వశ్చన్స్ అడుగుతారు, అసలు ఏ బుక్ చదవాలి అనేది ఇంపార్టెంట్. మీకు ఈ సిలబస్కి తగ్గట్టుగా సరైన బుక్ అంటూ ఉందంటే అది క్లాస్ 11 NCERT సైకాలజీ బుక్ అనమాట. ఇది ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి. ఈ బుక్ అనేది ఈ రకంగా ఉంటుంది. ఇది ఆఫ్లైన్లో దొరుకుతుంది, ఆన్లైన్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో యాప్ చెప్తా చూడండి, ఈ యాప్లో ఉంటుంది. అది ప్లే స్టోర్లోకి వెళ్ళి NCERT బుక్స్ సొల్యూషన్స్ అని టైప్ చేయండి, ఈ బుక్ వస్తుంది. ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ ప్లే స్టోర్లో ఉంటుంది ఈ బుక్. ఓపెన్ చేసిన వెంటనే NCERT బుక్స్ ఇంగ్లీష్ మీడియం అని ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్ టాప్లో, అది మీరు క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఫస్ట్ ఇక్కడ క్లాస్ 11 బుక్స్ అని ఉంది కదా, ఆ ఆప్షన్ని మీరు క్లిక్ చేయండి. సైకాలజీ సబ్జెక్ట్ అని ఉంది కదా మ్యాథమెటిక్స్ కిందన, ఆ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇంట్రడక్షన్ టు సైకాలజీ అని ఉంటుంది. ఇక్కడ మీరు సిలబస్ అబ్జర్వ్ చేస్తే మన సిలబస్లో ఏవి ఉన్నాయో అవే ఉంటాయి అన్నమాట. అయితే లెర్నింగ్, హ్యూమన్ మెమరీ, థింకింగ్, మోటివేషన్ అండ్ ఎమోషన్, అలాగే బయలాజిక్ బేసిస్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్, సేమ్ అనమాట. హ్యూమన్ డెవలప్మెంట్, చైల్డ్ డెవలప్మెంట్, ఇవే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మీరు మనకున్నది తక్కువ టైం కనుక ఒక 5 చాప్టర్స్ చూస్ చేసుకోండి. లైక్ 3వ చాప్టర్, 6వ చాప్టర్, 7వ చాప్టర్, 8వ చాప్టర్, 9వ చాప్టర్. ఈ 5 చాప్టర్లు మీరు కంప్లీట్ చేయడం అంటే పిన్ పాయింట్తో సహా చదవాలన్నమాట. ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ వరకు ఒక 2 టైమ్స్ రివిజన్ చేసి మీరు ఇంపార్టెంట్ టాపిక్స్, బిట్స్ అనేవి రివిజన్ చేసి నేర్చుకోండి. మీకు 5 చాప్టర్స్ క్లియర్ అవుతాయి. అంటే 50 బిట్స్ అని మీరు క్లియర్ చేయగలుగుతారు ఎగ్జామ్లో. ఎందుకంటే పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. 10 చాప్టర్స్ నుంచి 10 క్వశ్చన్స్ వేసుకుంటే 50 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. ఓకేనా? ఇప్పుడు ఈ సిలబస్ని మనం కంప్లీట్ చేస్తూ ఎక్స్ట్రాగా మనం చేయాల్సిన పని ఏంటంటే చెప్తే వినండి. సైకాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఈ ఎగ్జామ్ ఈజీగా పాస్ అవుతారు. రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటారు, లైక్ సైన్స్ బ్యాక్గ్రౌండే కానీ సైకాలజీ అనేది వాళ్ళ గ్రాడ్యుయేషన్లో ఉండదు అనమాట. అలాంటి వాళ్ళకి పక్కా 60 మార్కులు రావాలన్నా, లేదా టాప్ 50 ర్యాంక్ రావాలన్నా, AU SVUలో రెగ్యులర్ సీట్ రావాలన్నా మనకు బెస్ట్ ఆప్షన్ అంటే ఏంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని సరిగ్గా చదవడం అనమాట. మనకి ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనేవి సోషల్ మీడియాలో దొరుకుతాయి, కానీ అవి జెన్యూనా కాదా, లైక్ పాత పేపర్లో కొత్తవా, అసలు రియల్వైనవి, ఎవరైనా ఎడిటెడ్వా అని కన్ఫ్యూజ్ ఉంటుంది. నేను 2021, 22, 23, 24 పేపర్స్ అని గ్యాదర్ చేసి ఒక PDF ఫార్మేట్లో ఉంచాను. ఆ యొక్క 400 బిట్స్ అంటే 4 పేపర్స్లో ఉన్న 400 బిట్స్, ప్రతి బిట్ మీరు పర్ఫెక్ట్గా చదివితే మీకు 100% స్కోర్ అనేది 60 మార్క్స్ వస్తుంది. మీకు 60 మార్క్స్ ఎప్పుడు వచ్చాయో 100కి మీ ర్యాంక్ 50 లోపు ఉంటుంది. 50 లోపు ర్యాంక్ ఉందని అంటే టాప్ యూనివర్సిటీలో రెగ్యులర్ సీట్ అనేది మీకు పక్కాగా వస్తుంది. ఓకేనా? సో మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ థింగ్, అన్నిటికన్నా ఫస్ట్ 4 పేపర్స్ ప్రీవియస్ ఇయర్వి ఎవ్రీ క్వశ్చన్ మస్ట్ అండ్ షుడ్గా పక్కాగా నేర్చుకోవాలి. ఎలా అడిగినా కూడా మీరు అటెంప్ట్ చేసేటట్లు. ఆ PDF అనేది నేను నా ఇన్స్టా ఐడిలో ఇస్తాను, లేదంటే నాకు కామెంట్ చేయండి, మీకు పర్సనల్గా సెండ్ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే మనకి క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా అడిగేస్తారు. ఒక 50 క్వశ్చన్లు అయినా పాత ప్రశ్నలు వస్తాయి, ఇంకో 50 కొత్తవి వస్తాయి. సో మనకి నెగిటివ్ మార్క్స్ ఉండవు కనుక మీరు 100% 400 బిట్స్లో 50 బిట్స్ వస్తాయి కనుక అవి అటెంప్ట్ చేస్తే రిమైనింగ్ 50లో ఒక 10 or 15 మార్క్స్ రావచ్చు. సో మీరు 60+ స్కోర్ చేస్తారు. దానికి బెస్ట్ ఆప్షన్ అంటే తక్కువ టైం ఉంది, 4-5 డేస్లో 4 పేపర్స్ని పర్ఫెక్ట్గా చదువుతూ ఒక 4-5 చాప్టర్స్ అనేవి NCERT క్లాస్ 11th సైకాలజీ బుక్లో
లెర్నింగ్, థింకింగ్, మెమొరీ, బయోలాజికల్ బేసిస్ ఆఫ్ బిహేవియర్ ఇలాంటి చాప్టర్స్ ఉంటాయి కదా, పక్కాగా 10 మార్కులు వచ్చే ఉంటాయి. అలాంటి చాప్టర్స్ని ఎంచుకొని చదువుకుంటే ఈజీ అయిపోద్ది అనమాట. అంటే క్వశ్చన్స్ ఎలాంటివి అడుగుతారంటే సాధారణంగా సైంటిస్టుల నేమ్స్ అడుగుతారు. అలాగే వాళ్ళు ఏ కంట్రీకి చెందిన వాళ్ళు సైకాలజీలో ఏం కనుగొన్నారు అంటే వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ ఏంటి, వాళ్ళ ఇన్వెన్షన్స్ ఏంటి, అంటే ఇంకా ఫాదర్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయి కదా, అలాగే వాళ్ళు దేనికి ఫేమస్, ఇలా సైంటిస్టుల గురించే క్వశ్చన్స్ అనేవి ఒక 20 ఉంటాయి. వాళ్ళు ఏ థియరీ కనుక్కున్నారు, థియరీ యొక్క కన్క్లూజన్ ఏంటి, అలా ఏ స్కేల్ ఉపయోగించారు, ఏ ఇయర్లో కనుగొన్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అనేవి ఒక 25 వస్తాయి. ఇంకా సైకాలజీ గురించి అడుగుతారు. సైకాలజీ అంటే ఏంటి, ఫాదర్స్ అందులో ఉంటారు కదా, ఇండియన్ సైకాలజీ గురించి కానీ, హిస్టరీ ఆఫ్ సైకాలజీ గురించి, ఫీల్డ్స్, స్ట్రక్చరిజం, ఫంక్షనిజం, బిహేవియరిజం, గెస్టల్ సైకాలజీ, ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ ఎప్పుడెప్పుడు ల్యాబొరేటరీస్ కనుగొన్నారు ఇలా అడుగుతుంటారు అనమాట. ఇంకా మెయిన్గా లాటిన్ వర్డ్, గ్రీక్ వర్డ్ ఇలాంటివి అడుగుతుంటారు. ఇంకా బ్రెయిన్ గురించి అడుగుతారు, బ్రెయిన్ పార్ట్స్ అండ్ ఫంక్షన్స్, ఇంకా బ్రెయిన్ స్ట్రక్చర్ గురించి అంటే సిఎన్ఎస్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అలాంటివి. ఇంకా న్యూరాన్ గురించి, న్యూరాన్ స్ట్రక్చరు, ఫంక్షన్స్, పార్ట్స్ ఆఫ్ న్యూరాన్ అండ్ దేని ఫంక్షన్స్ అడుగుతారు. హార్మోన్ యొక్క యూజెస్, హ్యూమన్ బాడీలో హార్మోన్స్ అండ్ గ్లాండ్స్ ఉంటాయి కదా, వాటి ఫంక్షను, వాటి వల్ల వచ్చే డిసీజెస్, క్రోమోజోమ్స్ గురించి అడుగుతారు, ఫెర్టిలిటీ గురించి అడుగుతారు. ఇంకా టైప్స్ ఆఫ్ మెమొరీ, లెర్నింగ్, థింకింగ్, పర్సెప్షన్ ఇలాంటి టాపిక్స్ అడుగుతారు. కొన్ని న్యూమరికల్స్ ఉంటాయి. ఎలా అంటే అటెన్షన్ ఎన్ని టైప్స్ ఉంటాయి, మోటివ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఎన్ని టైప్స్ మెమొరీస్ ఉంటాయి, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటారనమాట. అంటే ఇవన్నీ బేసిక్ క్వశ్చన్సే. పిట్యూటరీ గ్లాండ్ గురించి కానీ, 1879లో ల్యాబొరేటరీ కట్టడం, సైకాలజీ అంటే ఏంటి, స్పైనల్ కార్డ్ ఇంకా బ్రెయిన్ ఏమంటారు, సిఎన్ఎస్ అంటే ఏంటి, సైంటిస్టులు ఉంటారు కదా, ఆల్బర్ట్ బండోరా, స్కిన్నర్, ఈవెన్ పావలోవ్ ఇలాంటి వాళ్ళు ఏం కనుగొన్నారు, ఇలా రిపీటెడ్ క్వశ్చన్సే వస్తూ ఉంటాయి. కానీ వీటిపైన మీకు అవగాహన రావాలంటే పక్కా ఈ 4 years ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదివితే 50 క్వశ్చన్స్ మీరు ఈజీగా అటెంప్ట్ చేస్తారు. వీటితో పాటు ఒక 4-5 చాప్టర్స్ అనేవి ఎన్సీఆర్టీసీ బుక్స్ క్లాస్ 11 చదువుకుంటే ఈజీగా 60 మార్కులు దాటేస్తారనమాట. సో ఈ బుక్ పీడిఎఫ్ కావాలన్నా, అది క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్ కావాలన్నా కామెంట్ చేయండి. నాకు లింక్ ఎలా షేర్ చేయాలో తెలియలేదు, గూగుల్ డ్రైవ్ది నా మెయిల్ స్టోరేజ్ అయిపోయింది. సో 4 days ఉంది కనుక ఈ వీడియో చూసినాడు ఎవరంటే మీ ఫ్రెండ్స్ రాసే వరకు షేర్ చేయండి. లేదా మీరు ప్రిపేర్ అవుతుంటే కామెంట్ చేస్తే ఈరోజు నేను సెండ్ చేస్తాను. ప్రిపరేషన్ అయితే ప్లాన్ అంటే ఏం లేదు, ప్రీవియస్ ఇయర్ పేపర్ ప్లస్ 4 చాప్టర్స్ ఇనఫ్ అనమాట. 60+ స్కోర్ వస్తుంది, 50లో ర్యాంక్ వస్తుంది, రెగ్యులర్ సీట్ వస్తుంది, ఏఈలో కానీ ఎస్విఎల్లో కానీ. ఓకేనా. నా విషయానికి వస్తే నేను కూడా సేమ్ ఇలా స్ట్రాటజీ ఫాలో అయ్యే, నాది మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్, ఎంపీసీ స్టూడెంట్, నేను ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇలానే నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్లస్ 5 చాప్టర్స్ చదువుకొని వెళ్ళి 56 మార్క్స్ స్కోర్ చేశాను, 40 ర్యాంక్ వచ్చింది, రెగ్యులర్ సీట్ ఏఈలోనే వచ్చిందనమాట. సో చాలామంది రెగ్యులర్ సీట్ రాక తర్వాత బాధపడతారు అనమాట, ఆన్లైన్లో చేసుకుందాం, డిస్టెన్స్లో చేసుకుందాం అని. కానీ అప్లై చేసిన మీకు అవకాశం ఉంది కనుక ఈ స్ట్రాటజీ ఫాలో అవ్వండి, ఈజీగా సీట్ వస్తుంది. ఇంకా రెగ్యులర్ స్టడీ గురించి కానీ, సైకాలజీ కెరీర్ గైడ్లైన్స్ కానీ, స్కోప్ గురించి కానీ, ఇంకా ఏయూలో సైకాలజీ డిపార్ట్మెంట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ, అడ్మిషన్ ప్రాసెస్ కానీ, ఫీజ్ స్ట్రక్చర్, కౌన్సిలింగ్, ఎగ్జామ్ డాక్యుమెంట్స్ ఇలాంటి ఏవైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాలో మెసేజ్ చేయండి, రిప్లై ఇస్తాను. ఓకేనా. ఈ స్ట్రాటజీ ఫాలో అండి. ప్రీవియస్ పేపర్స్ 5 చాప్టర్స్ 4 days ప్రిపరేషన్ సరిపోద్ది అనమాట మీకు. ఓకేనా. ఇంకే డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్ చేయండి, నా ఇన్స్టా ఐడి మెన్షన్ చేస్తాను కామెంట్లో.